పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేశాడు. నిన్నే కదా కాకినాడ పోర్ట్లో హల్చల్ చేశాడు. ఇంతలోనే వీరమల్లుగా మారిపోయాడా అన్న డౌట్ వస్తోంది కదా. పవన్ డేట్స్ ఎప్పుడిస్తాడో తెలియదు. ఇచ్చిన 2-3 రోజులు యూస్ చేసుకోవాల్సిందే. షూటింగ్ ఎన్ని రోజులుంటుందో తెలియకపోయినా గురువారం నాడు హరిహర వీరమల్లు సెట్స్ లోకి పవన్ ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ ఎప్పుడెప్పుడొస్తాడా అని కెమెరా ఎదురు చూస్తోంది. కానీ మైక్ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా మాట్లాడు అంటూ పవన్ ను వదిలిపెట్టడం లేదు. దీంతో కెమెరా ముందుకు రావడానికి పవన్ కు టైం ఉండడం లేదు. మనసు మార్చుకున్న పవన్ పొలిటికల్ మైక్ ను కాస్త వదిలేసి కెమెరా ముందుకొచ్చేశాడు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మొదలై 3 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి కాలేదు. ఇది సెట్స్ పై ఉండగానే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మొదలుపెట్టినా అవి ఫినిష్ చేయలేదు. వీరమల్లు నిర్మాతగా ఏఎం రత్నం ఇబ్బందులు చూడలేక ముందుగా వీరమల్లుకే డేట్స్ ఇచ్చాడు పవన్. ఎన్నికల తర్వాత ముందుగా వీరమల్లునే ఫినిష్ చేయాలనుకున్నా ఇచ్చిన డేట్స్ మాత్రం అరకొర మాత్రమే. పాలిటిక్స్ తో మునిగిపోయిన పవన్ ఖాళీ దొరికినప్పుడు 1-2 రోజులు డేట్స్ ఇస్తానని మాటిచ్చినా ఖాళీ దొరకడం లేదు. 2 నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. విజయవాడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. మార్చి 28న వీరమల్లును రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత. పవన్ ఇలా 1-2 రోజులు డేట్స్ ఇస్తే రిలీజ్ చేయడం కష్టం. పట్టుమని 10 రోజులు డేట్స్ కంటిన్యూస్ గా ఇస్తే మార్చి 28న థియేటర్స్ లో వీరమల్లు పడుతుంది. ఇది పూర్తయితే గానీ ఓజీకి డేట్స్ ఇవ్వలేడు పవన్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ తో ఓజీకి సూపర్ క్రేజ్ వచ్చినా ముందుగా హరిహర వీరమల్లే రిలీజ్ అవుతుంది.